చెట్టుకోడి ఆ చోటు శపించబడింది. ముంజా అస్థికులు పాతిపెట్టిన చెట్టు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం ఈ వీడియోలో 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ల గురించి చెప్పబోతున్నాం. వీటి స్టోరీ, ప్రజెంటేషన్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్నిటికంటే ముందు 2025లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాపీ విత్ ఏ కిల్లర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కి ఒక కాఫీ షాప్ లో ఒక వ్యక్తిని చంపడానికి కాంటాక్ట్ వస్తుంది. అయితే ఎవరిని చంపాలనేది చాలా కన్ఫ్యూజ్ అవ్వడంతో టైం పడుతుంది. అయితే అతన్ని కాఫీ షాప్ లో వెయిట్ చేయమని చెప్తారు. ఒక 5గురు అక్కడికి వస్తారు. అయితే మరోవైపు 8 మంది యొక్క స్టోరీ డిఫరెంట్ గా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ స్టోరీస్ వల్ల కాంట్రాక్ట్ కిల్లర్ కి ఎలా ఎఫెక్ట్ అయింది, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టోరీ ఏంటి అనేది మీరు ఈ మూవీని చూశాకే తెలుసుకోవాలి. ఇంతకీ కాంట్రాక్ట్ కిల్లర్ తన అసైన్మెంట్ పూర్తి చేశాడా లేదా అనేది బేసిక్ స్టోరీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 2, ఒక విలేజ్ లో సుమల అంటే భయపడని వాళ్ళు ఎవరు లేరు. ఆ పేరు వింటేనే గజగజ వనకాల్సిందే. అక్కడ చీకటి అయితే అక్కడ తిరగడానికి కానీ, ఆ పేరు వినడానికి కానీ అక్కడ ఉన్న జనం గజగజ వణుకుతారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, వాళ్ళు బ్రతికి భయపడతారా లేదా, సుమల వల్ల అక్కడి ప్రజలు రాత్రికి రాత్రే చచ్చిపోతారా లేదా బయటికి వెళ్ళడానికి అక్కడ ఉన్న ప్రజలు నిషేధించుకుంటారా అనేది మీరు ఈ మూవీ చూసాక తెలుసుకోవాలి. సుమల చేసే ప్రగం పనులు అర్థం చేసుకోవచ్చు. సుమల వల్ల అక్కడ ఒక ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది, సుమల ఆ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి, సుమల వల్ల ఆ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది మీరు తెలుసుకోవడానికి ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ పేరు మజిన్. హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీని చూడాలంటే మీరు ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ అవైలబుల్ గా ఉండాలి. ఈ మూవీని మీరు చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 3, హౌస్ నెంబర్ 13. మొబైల్స్ వచ్చాక మనకందరికి న్యూస్ పేపర్ తో పని లేకుండా పోయింది. అదే విధంగా ఎవరు కూడా ఒకరినొకరు పట్టించుకోవడం మానేశారు. కానీ చాలా మంది జీవితాలు వాటిపైన ఆధారపడి ఉంటాయి. అంటే ప్రెస్ రిపోర్టర్లు ఎటువంటి రచనలు తాను ప్రశ్నించే ఏమీ అవకాశం లేక ఇక దివాలా తీసే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఒక నవల బాగా సక్సెస్ అవుతుంది. ఎవరైతే రచయిత ఉంటారో అతను గట్టెక్కుతాడు. ఆ రచయితకి ఇంటి నెంబర్ 13 అని ఇల్లుని గిఫ్ట్ గా ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఆ విల్లాలో అనుమానాస్పద విషయాలు జరుగుతూ ఉంటాయో అలాంటి సమయంలోనే ఈ రచయిత మరియు అతని ఫ్యామిలీ అక్కడికి దిగుతారు. అలా వెళ్లిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, అసలు అక్కడ ఏముంది, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఇంటి నెంబర్ 13 మూవీ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇది ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4, చోరీ 2. చోరీ 2 కూడా చోరీ వల్లగా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ మూవీ తెలుగులో ఉంది. సాక్షి తన లైఫ్ ని చాలా కష్టంగా లీడ్ చేస్తూ ఉంటుంది. తన కూతురుతో జీవిస్తూ ఉంటుంది. సాక్షి కూతురైన ఈశాని బయట కనబడకుండా ఆమె దాచుతూ ఉంటుంది. ఆమెకి ఎండ తగిలితే మొత్తం కూడా కాలిపోతుంది. అయితే తనను ఎవరో కిడ్నాప్ చేస్తారు. తనను వెతకడానికి సాక్షి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, అసలు తన కూతురికి ఏమైంది, సాక్షి తన కూతుర్ని భయంకరమైన సిచ్యువేషన్ నుంచి కాపాడుకోగలిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి చోరీ 2 మూవీని చూడాలి. ఈ మూవీ పక్కా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 5, ప్రవీణ్ కుడు సప్పు మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక వ్యక్తి ఉరేసుకుంటాడు. అయితే ఇంట్లో పరిస్థితి వల్ల ఉరేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనేది మీరు ఈ మూవీ పూర్తిగా చూసిన తర్వాత తెలుసుకుంటారు. అయితే ఈ ఆత్మహత్య తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ ఉరేసుకున్న కేసుని డిపార్ట్మెంట్ లో పోలీసులైన సంతోష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. తాను జరిపిన ఇన్వెస్టిగేషన్ లో అసలు నిజాలు ఏంటి, అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న బయోగ్రఫీ ఏంటి, మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పద్ధతిలో ఈ మూవీ ఉంది. అక్కడక్కడ స్లోగా ఉంది, క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ సోనీ లివ్ లో అవైలబుల్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ మూవీస్ లను మీరు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.